జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలోని 10, 11, 12 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. దీని భావము: రాగము, భయము, క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వం పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరని భావము. 11వ శ్లోకం. ఏ యతా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గంనే అనుసరింతురు అని భావము. 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. దీని భావము: ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మలయందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ తమ కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు అని భావము. జయ శ్రీకృష్ణ అండి. మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం.